నన్ను సేవించుకున్నాను చదువుకో మౌనము. హౌ లాంగ్ విల్ యూ రెఫ్యూజ్? హౌ లాంగ్ విల్ యూ రెఫ్యూజ్? నీవు ఎంత కాలము నాకు లొంగలొంగక ఉందువు. ఈ రాత్రి ఒకే ప్రశ్న, హౌ లాంగ్? ఎంతకాలం? చాలాసార్లు మన యొక్క సమస్య ఏంటంటే నరకాగ్నిలో పాపిష్టి వాళ్ళు పోతారు, పాపులు పోతారు, దుర్మార్గులు పోతారు అని మనం చాలా మంది భావిస్తుంటారు. కాదు. హెల్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ ఐ స్టిల్ హ్యావ్ టైం. నరకం అంతా నింపబడింది ఎవరు తెలుసా? ఇంకా నాకు సమయం ఉంది అనే వాళ్ళతో నరకం అంతా కూడా నింపబడింది. మనం అనుకుంటాం నరకంలో పాపిష్టి వాళ్ళు ఉంటారు. కాదు. యేసుక్రీస్తుల వారు రక్షణ కృప చేత సిద్ధపరిచి కలుషంలో కార్యం ముగించి మనందరికీ అందుబాటులో వచ్చాడు. ఎప్పుడైతే దాన్ని మనం పొందుకుంటామో, ఆహ్వానిస్తామో, యేసుక్రీస్తుని విశ్వాసం చూస్తామో, సూక్ష్మంలో మోక్షంలో అనుభవించే అనుభవాన్ని దేవుడు మనందరికీ అందుబాటులో వచ్చాడు. కాబట్టి నరకాలకు వెళ్ళేది పాపులు కాదు. నరకాలలో ఉన్నదంతా ఎవరు తెలుసా? నాకు ఇంకా టైం ఉంది అన్నవాళ్ళే. మనం చాలామంది యవనస్తులుగా మన అభిప్రాయం ఏంటంటే నాకు ఇంకా చాలా చెప్తారా, నాకు ఇంకా చాలా టైం ఉంది. ఈ రాత్రి హౌ లాంగ్ అనే ప్రశ్నకు నీ యొక్క మనస్సాక్షి జవాబిచ్చే దాన్ని బట్టి ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉద్యోగం అనుభవిస్తావా, దేవుని ఆశీర్వాదం అనుభవిస్తావా, లేదా ఇలాగే ఆ ఫరో కదా ప్రశ్న అయినప్పుడు జవాబు చెప్పలేక ఎంతకాలము నువ్వు దేవునికి లోపడకుండా ఉంటావు అని అడిగిన ప్రశ్నకు లాగి ఒక్క తెగులతో పోల్చుకోకుండా చివరికి 10 తెగుల దాకా లాక్కుంటూ వచ్చాడు. మనందరికీ చరిత్ర తెలిసిందే. ఒక్క తెగులే తట్టుకోవడం కష్టం అంటే చూడండి, దినాల్లో 2020లో 2019లో మనకు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ ఒక 3 waves వస్తేనే అతలాకుతలం చేసింది. అనేక కుటుంబాల్లో విధవరాలను మిగిల్చింది, అనేక కుటుంబాల్లో అనాథలు మిగిల్చింది, అనేక కుటుంబాల్లో కరువును మిగిల్చింది. అలాంటిది ఒక కరువు వస్తేనే ఉక్కిరిబిక్కిరైపోతే ఐగుప్తు దేశంలో ఈ ప్రశ్నకు సరైన జవాబు రాక, ఈ ప్రశ్నకు సరైన జవాబు వాళ్ళు ఇవ్వనందుకు, ఫరో ఈ ప్రశ్నలు లైట్ తీసుకున్నందుకు వారు ఎన్ని తెగులు అనుభవించారు? గడిగా 10 తెగులు. ఎంత కష్టం కదా! ఒక్క తెగులు అనుభవించడమే కష్టమైతే ఇతగాడు ఈ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వడానికి కారణాన్ని బట్టి వారి ఐగుప్తు దేశం యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? ఒక మాట చెప్పమాసుకుంటున్నా. ఐగుప్తు దేశం వాస్తవంగా ఎంతో ధనిక దేశం. ఆనాడు పాలించే రాజధాని, ప్రపంచానికి కేంద్ర బిందువు. ఈరోజు మనం అమెరికా వైపు ఎలా చూస్తున్నామో ఆనాడు ఐగుప్తు దేశం అంత వాణిజ్యపరంగా ఉన్నత స్థాయిలో ఉండేది. అలాంటిది ఈ ప్రశ్నను సరిగా హ్యాండిల్ చేయలేని కారణాన్ని బట్టి, ఈ ప్రశ్నకు వారు సరిగా స్పందించని కారణాన్ని బట్టి వారి ఆత్మీయస్థితి కుప్పకూడమే కాదు, ఈ 10 తెగుల వర్షగాలను బట్టి, ఈ జవాబు సరిగా ఇవ్వని కారణాన్ని బట్టి వారి వాణిజ్యమంతా కూడా కుప్పకూలిపోయింది. బహుశా తెలుసు, వారి యొక్క మిలిటరీ ఫోర్స్ అంతా కూడా ఎర్ర సముద్రంలో సమానైపోయింది. వారి యొక్క వాణిజ్యం అంతా కూడా, ఎకానమీ అంతా కూడా క్రాష్ అయిపోయి కుప్పకూలిపోయింది. వారి ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా దుమ్ముకొట్టుకుపోయాయి. వారి ప్రాణాలన్నీ కూడా కోల్పోయాయి. చివరికి జ్యేష్ఠ కుమారులు కూడా వారు ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు అనే వ్యక్తి లేకుండా తుడిచిపెట్టడానికి వాళ్ళ ప్రధాన కారణమే ఉందంటే ఈ ప్రశ్నలో లైట్ తీసుకోవడమే. ఈ రాత్రి నడుచున్న దేవుని సేవకుడిగా దేవుని విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, నీ జీవితం కట్టుకునే విషయంలో, నీ గమ్యస్థానం విషయంలో, పిలుపు విషయంలో, పశ్చాత్తాప విషయంలో, సమకూర్చబడే విషయంలో, దేవుని దగ్గర సరిచేస్తున్న విషయంలో, మనసాక్షి అందిస్తున్న ప్రాంతాల్లో ఈ రాత్రి ఆలస్యం చేస్తే ఆలస్యం నిజంగానే విషయంగా మారుతుంది. విషయాలు ఏంటంటే అవకాశాన్ని నీకు ఈ రాత్రి ఇస్తే ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఎప్పుడైతే ప్రశ్న అడిగాడో, ఒక మొదటి తెగులు అయిపోయిన తర్వాత రెండవ తెగులు వారిని బాధిస్తూ ఉంది. ఈ రెండవ తెగులు